ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 8వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో సనత్ నగర్ అంటారు దీన్ని, లేదా తులసి నగర్ అంటారు. ఎన్ మగో కిట్ట వీడియో ఎడికి వచ్చి కాగా వంద. సరే, ఈరోజు విజయవాడ పడమట దానయ్య బజార్లో ఇవాంజలికల్ ఫెలోషిప్ మినిస్ట్రీ అబ్రహం సుధాకర్ గారి చర్చిలో గ్రేట్ పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ జరిగింది. ఆయారం గయారం అన్నట్టుంటుందండి. ఈ ఫెలోషిప్లో నాకు కొనసాగడం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ 3 నెలలు అలాగ ఉంది. ఎందుకంటే ఎందుకు వస్తానో ఏంది ఎంతసేపు అక్కడికక్కడే హైలైట్గా ఉంటుంది. సరే, అయితే వాళ్ళ విశేషం ఏంటంటే వచ్చిన హాజరైన వారిలో చాట్ల లూథర్ ప్రశాంత్ గారు, పలిశెట్టి మోహన్ కుమార్ గారు, తర్వాత మణిలాల్ గారు, బిషప్ రక్షణానందం గారు తదితరులు వచ్చారు. అయితే వాళ్ళ ముఖ్య ప్రసంగి కూడా చాలా బాగా చెప్పాడండి. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అంట. బ్లడ్ క్యాన్సర్ అయితే ఆయన అద్భుతంగా చాలాసేపు చెప్పాడు. వానికి కొద్దిగా జ్వరం వస్తే లేకపోతే నీరసంగా ఉంటే అమ్మో నేను కూర్చోలేను, నిలబడలేను అంటారు. అలాంటిది ఆయనకి 60 ఉంటుంది వయసు. అద్భుతంగా ప్రసంగించాడు. అద్భుతం. అసలు చూడకుండా కంప్యూటర్ మైండ్ లాగా మాట్లాడాడు. నాకు నీరసంగా ఉంది, బ్లడ్ క్యాన్సర్ అని అన్నట్టుగా ఆయన ఏం ప్రవర్తించారు. సరే, ఆయన షర్ట్ చూసి నిజంగా మీలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలా ఆంధ్రాలో ప్రచారం జరిగిపోద్ది అన్నాడు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవాళ విపరీతమైన ఎండ. అక్కడ యేసు కృపా నిలయం నుండి బెత్లెహేం నగర్ నుండి చిన్నగా గుణదల మేరీమాత బస్ స్టాండ్ దగ్గర బస్సు ఎక్కి నేను ఇక్కడికి దానయ్య బజార్ అక్కడికి వచ్చి పడమటికి వచ్చి ఇదిగో 1:30కి భోజనాలు అయింది. అదే ప్రేమ అయింది. అది పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఇంకా ముగిస్తాను. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. నీ పరిచర్యను నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానై నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ అన్నట్టు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఫేస్బుక్లో దాదాపు 26 మంది వ్యూవర్స్ ఉన్నారు, అంటే చూసేవాళ్ళు. అందులో విర్ది ఉన్నాడు. విర్ది అంటే మా అన్న కొడుకు. ఇంకా నా కుటుంబానికి సంబంధికులు ఎవరు అది చూసిన దాఖలాలు లేదు ఫేస్బుక్ అంటే. మరి ఇది వీడియో మాత్రం యూట్యూబ్లోది ఆచమ్మ వాళ్ళు చూస్తున్నారు, శాంతి వాళ్ళు చూస్తున్నారు. ఇంకా వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ చిరాకు పడతారేమో. సరే, బయట వాళ్ళన్నా చూస్తున్నారు, బయట వాళ్ళన్నా అభిమానులు ఉన్నారు, అదే 10,000. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించిన కాక. ఈ వీడియో చిత్రీకరించిన వారికి దేవుడు ఎలాంటి కష్టాలు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంచాలని, వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించాలని యేసు నామములో దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.